అనంతపురంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా బస్టాండ్ పరిసరాల్లో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి తిరుగుతున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులకు అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా అనంతపురం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సార్, దేనికోసం ఈ తనిఖీలు? ఇటీవల వరుస సంఘటనలో అనంతపురంలో కొద్దిగా శాంతి భద్రతలు విఘాతమైన కలుగుతుందని చేస్తున్నారు, లేదంటే మామూలు చెకింగ్స్ అయినా? ఆపరేషన్ నైట్ సేఫ్టీ కింద అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నైట్ టైం 10 to 2 అర్లీ మార్నింగ్స్ కూడా మనము ఎక్కడెక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, స్ట్రేంజర్స్ తిరుగుతూ ఉన్నారు, అలాగే డ్రగ్స్ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. సో దాని భాగంగా నిన్నటి నుంచి మనము దీన్ని చాలా స్ట్రింజెంట్గా ఈ ఆపరేషన్ టేకప్ చేయడం జరిగింది. దీని భాగంగా ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ 3 things. ఒకటి ఓపెన్ డ్రింకింగ్, రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, మూడోది స్ట్రేంజర్ స్పీకింగ్. ఎవరు అనవసరంగా బయట రోడ్డు మీదకి వస్తున్నారు, తాగి ఎవరు రోడ్డు మీద తిరుగుతున్నారు, ఎవరు తాగి బండి నడుపుతున్నారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మనము గట్టిగా వివరించడం జరుగుతుంది. ఏదో చిన్న పెట్టి కేసు పెట్టేసి వదిలేస్తారు అనడం మాత్రం కాకుండా రిపీట్ అఫెండర్స్ మనకు రెండోసారి దొరికినట్టయితే వాళ్ళ మీద ప్రాపర్ క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ కారణంగా వితౌట్ ఎనీ రీజన్ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారంటే మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి రీజన్ చెప్పాల్సి ఉంటుంది, లేదంటే మీకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కొనసాగుతుంది, ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది కొనసాగిపోతుంది. సో ప్రతిరోజు కూడా ఒక నైట్ టైంకి కొన్ని పార్టీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీస్ ప్రతిరోజు నైట్లో తిరగడం జరుగుతుంది. సడన్ చెకింగ్స్లో మీరు కూడా పాల్గొంటారా ఈ నైట్ టైమ్స్? ఎందుకంటే ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తున్నాం మనం, ఈ వైన్ షాప్ దగ్గర కానీ లేదా ఈ వనరబుల్ ప్లేస్లో చూస్తూ ఉన్నాం, కాబట్టి మీరు కూడా ఈ సడన్ చెకింగ్ చేస్తూ ఉంటారు సార్ నైట్? కొన్ని రోజులు అప్పుడప్పుడు నేను కూడా డైనమిక్గా రావడం జరుగుతుంది. ఈరోజు ఏమన్నా మీరు దృష్టికి వచ్చేసారు ఇట్లా ఏం జరిగింది అక్కడ? కానీ చాలా వరకు ఈరోజు కూడా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో నిన్న కూడా ఆల్మోస్ట్ 200+ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అండ్ అరౌండ్ 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నిన్న నైట్ బుక్ చేయడం జరిగింది. నిన్న ఓన్లీ అనంతపురం టౌన్ వరకు చేయడం జరిగింది, ఈరోజు అక్రాస్ ద డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డాబాల్లో కూడా మద్యం సేవిస్తూ ఉంటారు, వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతారు? ఎందుకంటే నైట్ 12 దాటినా కూడా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇంక్లూడింగ్ డాబాస్ మీద కూడా అలాంగ్ ద నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఎక్కడెక్కడ ఇవి రన్ అవుతున్నాయి, అక్కడ కూడా సిమిలర్ టాస్క్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో అక్కడ కూడా ఇంకా స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఈ గంజా బ్యాచ్లు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో ఖచ్చితంగా తనిఖీ నిర్వహిస్తాను. ఇప్పటి నుంచి ర్యాండమ్ చెకింగ్స్ కూడా నేను కూడా నైట్ ఏదైతే ఈ చెకింగ్స్ ఉంటాయో సర్ప్రైజ్ విజిట్ నేను కూడా చేస్తాను. సిబ్బంది కూడా గస్తీ నైట్ టైం పెంచుదామంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏదైతే అనవసరంగా బయట తిరుగుతుంటో వారంతా మరొకసారి చెక్ చేసుకోవాలంటూ కూడా జిల్లా ఎస్పీ వారికి సూచన కల్పిస్తున్నారు. కెమెరా ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.